రైట్. సో ప్రైవేట్ ప్లేస్మెంట్ లో ఆల్రెడీ మనం స్టెప్స్ రాసుకున్నాము, అందులో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి అనుకున్నాం. స్టెప్స్ రాసుకున్నాము, అది కాకుండా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకున్నాం స్టెప్స్ కాకుండా. అవునమ్మా, అంతేనా? హలో, కాకుండా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకున్నాం. ఆ స్టెప్స్ లో మిస్ అయిన పాయింట్స్ డిస్కస్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ మీనింగ్ లో 3 పాయింట్స్ చెప్పాను కదమ్మా. ఎవరికి ఇస్తున్నామంటే సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కి ఇస్తున్నాము. ఆఫర్ అప్లికేషన్ రెండు ఒకటే ఫామ్ లో ఉంటాయి. సెక్షన్ 42 లో స్పెసిఫై చేసిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తాం. అది. సో ఆఫర్, అప్లికేషన్ ఫామ్ 3 పాయింట్స్ ఉంటాయి. సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఆఫర్ కమ్ అప్లికేషన్ సేమ్ పాయింట్. నెక్స్ట్ సెక్షన్ 42 కండిషన్స్ అదొకటి. నెక్స్ట్ ఎర్లియర్ ఆఫర్ టు బి క్లోజ్డ్ ఆర్ విత్డ్రాన్. అంటే ఏంటమ్మా అంటే ఇది మనం 200 మెంబర్స్ అని చెప్పాం కదా. ప్రైవేట్ ప్లేస్మెంట్ ఎంత మందికి ఆఫర్ ఇవ్వాలి? 200 మెంబర్స్ కి ఆఫర్ ఇవ్వాలి. ప్రైవేట్ ప్లేస్మెంట్ 200 మెంబర్స్ కి ఆఫర్ ఇవ్వాలి. ఆ 200 మెంబర్స్ ఒక ఇయర్ కదా, ఒకేసారి కాదు కదా. అవునా? హలో, 200 members in a financial year. 200 members in a financial year. Okay. So 200 in a financial year. So 200 in a financial year. So 200 in a financial year కాబట్టి 200 in a financial year కాబట్టి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద మల్టిపుల్ టైమ్స్ ఇష్యూ చేయొచ్చు. ఒకేసారి 200 మెంబర్స్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? సో మాక్సిమం 200 మెంబర్స్. ఆఫర్ టు మాక్సిమం 500 మెంబర్స్. ఆఫర్ టు మాక్సిమం 200 పర్సన్స్. ఆఫర్ టు మాక్సిమం 200 పర్సన్స్. Offer to maximum 200 persons in a financial year. Offer to maximum 200 persons in a financial year. Offer to maximum 200 persons. Offer to maximum 200 persons in a financial year. ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మాక్సిమం 200 పర్సన్స్ కి ఆఫర్ ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ మందికి ఇవ్వడానికి లేదు. సో దట్ 200 నీడ్ నాట్ బి సింగిల్ ఆఫర్. సో మల్టిపుల్ ఆఫర్స్ ఆర్ పర్మిటెడ్. మల్టిపుల్ ఆఫర్స్ కెన్ బి మేడ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో మల్టిపుల్ ఆఫర్స్ పెట్టచ్చు. ఒకటే ఫైనాన్షియల్ ఇయర్ లో మల్టిపుల్ ఆఫర్స్ పెట్టచ్చు అనమాట. సో మల్టిపుల్ ఆఫర్స్ కెన్ బి మేడ్ ఇన్ ఏ సింగిల్ ఫైనాన్షియల్ ఇయర్. సో అంటే టిల్ దట్ 200 ఈస్ రీచ్డ్. ఏమో అర్థమైందా? టిల్ దట్ 200 ఈస్ రీచ్డ్. ఆ 200 రీచ్ అయ్యేంత వరకు, టిల్ దట్ 200 ఈస్ రీచ్డ్. ఆ 200 రీచ్ అయ్యేంత వరకు మల్టిపుల్ ఆఫర్స్ ఇవ్వచ్చు. మల్టిపుల్ ఆఫర్స్ కెన్ బి మేడ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ టిల్ దట్ 200 ఈస్ రీచ్డ్. ఆ 200 రీచ్ అయ్యే లోపు మల్టిపుల్ ఆఫర్స్ ఇవ్వచ్చు. అంటే ఒకసారి 50 మెంబర్స్ కి ఇవ్వచ్చు, తర్వాత ఒకసారి 80 మెంబర్స్ కి ఇవ్వచ్చు, తర్వాత ఒక 20 మెంబర్స్ కి ఇవ్వచ్చు. అలా ఎన్నిసార్లు అయినా ఇవ్వండి. ఆ 200 మెంబర్స్ రీచ్ అయ్యేంత వరకు మల్టిపుల్ ఆఫర్స్ ఇవ్వచ్చు. అవునా? ఎస్ సార్ నో? రైట్. ఇక్కడ దాకా అర్థమైందమ్మా? హలో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి ఆఫర్ ఇచ్చాము. సరే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఆఫర్ ఇచ్చాము అనుకోండి. జనవరిలో ఆఫర్ ఇచ్చినప్పుడు ఒక ఆఫర్ ఒక 50 మెంబర్స్ కి ఇచ్చాము. వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు, యాక్సెప్ట్ చేయలేదు, ఏం చేయలేదు. అది ఇంకా అలాగే పెండింగ్ లో ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ ఫిబ్రవరిలో ఇంకెవరికైనా ఇవ్వచ్చా? పాత వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు కదా, మరి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చా అంటే ద ఆన్సర్ ఇస్ నో. పాత వాళ్ళ ఇష్యూ ఎయిదర్ అందరూ యాక్సెప్ట్ చేయాలి, లేదా ఆ ఇష్యూ క్లోజ్ చేయాలి, అంటే అబాండన్ చేయాలి. అప్పటిదాకా కొత్త ఆఫర్ ఓపెన్ చేయకూడదు. అది మనం ఒకసారి ఆఫర్ ఓపెన్ చేస్తే ఆ ఆఫర్ ని కంప్లీట్ చేయాలి, లేదా ఆ ఆఫర్ ని క్లోజ్ చేయాలి. ఒకసారి ఆఫర్ ఓపెన్ చేస్తే ఆ ఆఫర్ ని కంప్లీట్ చేయాలి, లేదా ఆ ఆఫర్ ని క్లోజ్ చేయాలి. అలా అది కంప్లీట్ చేయకుండా, క్లోజ్ చేయకోకుండా సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. ఏమంతేనా? ఆ ఆఫర్ కంప్లీట్ చేయకుండా, క్లోజ్ చేయకుండా సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. ఎస్ ఆర్ నో? హలో. సో దట్ ఈస్ ద పాయింట్. No fresh offer or invitation shall be made unless the respect to any or offer or invitation earlier have been completed or withdrawn or abandoned by the company. Okay, that is the point. So no fresh offer or invitation unless the allotments with respect to any offer or invitation made earlier have been completed or withdrawn or abandoned by the company. అంటే ఎర్లియర్ ఆఫర్ కంప్లీట్ అన్న అవ్వాలి, విత్డ్రా అన్న అవ్వాలి, అబాండన్ అన్న అవ్వాలి. అంటే కంప్లీట్ అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. విత్డ్రా అంటే ఏంటంటే కంపెనీ వదులుకుంటుంది, లేదమ్మా ఈ ఆఫర్ విత్డ్రా చేసుకుంటామని. అబాండన్ అంటే క్యాన్సిల్ చేసుకోవడం. అలా. సో మొత్తానికి దాని గురించి ఏదో ఒకటి తేల్చేయండి. కంప్లీట్ చేస్తారా, క్యాన్సిల్ చేస్తారా, ఏదో ఒకటి తేల్చేయండి. అది అలాగే పెండింగ్ పెట్టుకొని మళ్ళీ సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. ఏమర్థమైంది ఈ పాయింట్? హలో.
అది ఫస్ట్ ఆఫర్ క్లోజ్ అయ్యేంత వరకు సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ ఆఫర్ క్లోజ్ అయ్యేంత వరకు సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ ఆఫర్ క్లోజ్ అయ్యేంత వరకు సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ ఆఫర్ క్లోజ్ అయ్యేంత వరకు సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. రైట్, నెక్స్ట్ ఫస్ట్ ఆఫర్ క్లోజ్ అయ్యేంత వరకు సెకండ్ ఆఫర్ ఓపెన్ చేయకూడదు. దట్ ఈస్ ద పాయింట్. సారీ, అన్లెస్ ద నో ఫ్రెష్ ఆఫర్ అన్లెస్ ద ఎర్లియర్ ఆఫర్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. ఇక్కడ అర్థం కదా, no fresh offer unless earlier offer or invitation made earlier have been completed. No fresh offer unless offer or invitation made earlier have been completed. పాత ఆఫర్ కంప్లీట్ అయ్యేంత వరకు కొత్త ఆఫర్ ఇవ్వకూడదు. పాత ఆఫర్ కంప్లీట్ అయ్యేంత వరకు కొత్త ఆఫర్ ఇవ్వకూడదు. దట్ ఈస్ ద పాయింట్. అది నెక్స్ట్ ఈ పాయింట్ డిస్కస్ చేసాం. సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఆ గ్రూప్ 200 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫైన్. సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఆ గ్రూప్ 200 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఇదంతా బానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత డీమ్డ్ పబ్లిక్ ఆఫర్ చెప్పాం కదమ్మా. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది సెక్షన్ 42. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుందంటమ్మా సెక్షన్ 42 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, పార్ట్ 1 ఆఫ్ చాప్టర్ 42. అది సరే, అంటే an offer made to more than the prescribed number shall be deemed to be public offer అంటున్నారు. అంటే ఒకవేళ 200 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి ఆఫర్ ఇస్తే, ఇక్కడ 200 మెంబర్స్ కదా ఉంది, ఆ 200 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి ఆఫర్ ఇస్తే అప్పుడు అది పబ్లిక్ ఆఫర్ అవుతుంది. షెల్ బి డీమ్డ్ టు బి పబ్లిక్ ఆఫర్. ఆ 200 మెంబర్స్ కన్నా ఎక్కువ మందికి ఆఫర్ ఇస్తే అది పబ్లిక్ ఆఫర్ అవుతుంది. షెల్ బి డీమ్డ్ టు బి పబ్లిక్ ఆఫర్. సో ఇప్పుడు ఆ పబ్లిక్ ఆఫర్ ఏంటంటే, ఆ పబ్లిక్ ఆఫర్ ఏమవుతుందంటే ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఆ పబ్లిక్ ఆఫర్ కి ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఏంటి, పార్ట్ 1 ఆఫ్ ద చాప్టర్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. అంటే ఏంటమ్మా, ప్రాస్పెక్టస్ చాప్టర్ లో ఇప్పుడు దాకా డిస్కస్ చేసినవి. కంపెనీస్ యాక్ట్ చాప్టర్ 3 అంటే మన సిలబస్ లో చాప్టర్ 3, కంపెనీస్ యాక్ట్ ప్రకారం కూడా చాప్టర్ 3. కంపెనీస్ యాక్ట్ లో చాప్టర్ 3 ఉంటుంది. ఎక్కడమ్మా, కంపెనీస్ యాక్ట్ లో చాప్టర్ 3 ఉంటుంది. ఆ చాప్టర్ లో పార్ట్ 1 వచ్చేసి పబ్లిక్ ఇష్యూ. అంటే సెక్షన్ 23 నుంచి 41 దాకా. అంటే దాని అర్థం సెక్షన్ 23 నుంచి 41 దాకా. దాని అర్థం సెక్షన్ 23 నుంచి 41 దాకా. పార్ట్ 1 ఆఫ్ చాప్టర్ 3 సెక్షన్ 23 నుంచి 41 దాకా. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో సెక్షన్ 23 నుంచి 41 దాకా ఉంటాయి. సో అవి అప్లికబుల్ అవుతాయి. సెక్షన్ 23 నుంచి 41 దాకా ఉంటాయి, అవి అప్లికబుల్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్, సో సెక్షన్ 23 నుంచి 41 దాకా అప్లికబుల్ అవుతాయి. డన్. నెక్స్ట్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. పబ్లిక్ ఆఫర్ అంటే ఆటోమేటిక్ గా సెబీ రెగ్యులేషన్స్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అప్లికబుల్ అవుతాయి. ఏమో అర్థమైందా? ఇక్కడ 200 మెంబర్స్ కన్నా ఎక్కువ ఇస్తుంది ఏమవుతుంది అంటే పబ్లిక్ ఆఫర్ అవుతుంది. ఏంటి సార్ దాని నష్టం? పబ్లిక్ ఆఫర్ గా పిలుచుకుంటారు, ప్రైవేట్ ప్లేస్మెంట్ గా పిలుచుకుంటారు, ఎలా అన్నా పిలుచుకోండి సార్, ఇంకా దాని వల్ల నష్టం ఏంటి అంటే, అలా కాదు బాబు. దాన్ని పబ్లిక్ ఆఫర్ గా పిలిస్తే ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. దాన్ని పబ్లిక్ ఆఫర్ గా పిలిస్తే ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. దాన్ని పబ్లిక్ ఆఫర్ గా పిలిస్తే ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. అది దాన్ని పబ్లిక్ ఆఫర్ గా పిలిస్తే ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అది దాన్ని పబ్లిక్ ఆఫర్ గా పిలిస్తే ఈ ప్రొవిజన్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఓకే, డన్. నెక్స్ట్, ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ అండ్ అప్లికేషన్ ఇన్ ఫార్మ్ నంబర్ PS4 షెల్ బి ఇష్యూడ్ టు ఐడెంటిఫై పర్సన్స్ హూస్ నేమ్స్ అండ్ అడ్రస్ రికార్డెడ్ బై ద కంపెనీ. ఇది ఆల్రెడీ చూసాం కదమ్మా, PS4 ఇవ్వాలి, రైట్ ఆఫ్ రెనౌన్సియేషన్ ఉండదు అని. సార్ నువ్వు ఈ పాయింట్ ఆల్రెడీ ఫుల్ గా డిస్కస్ చేశాం కదా. హలో, ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో వాళ్ళే పర్చేస్ చేయాలి, ఇంకెవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అది ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో వాళ్ళే పర్చేస్ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఇంకెవరికి ఇవ్వకూడదు. అది నో రైట్ ఆఫ్ రెనౌన్సియేషన్ అంటే అది. నో రైట్ ఆఫ్ రెనౌన్సియేషన్ అంటే దట్ ఈస్ ద పాయింట్. నో రైట్ ఆఫ్ రెనౌన్సియేషన్ అంటే అది పాయింట్. నెక్స్ట్, అడ్వర్టైజ్మెంట్ ప్రొహిబిటెడ్. ఇది ఆల్రెడీ చెప్పాం కదా, తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఏ కంపెనీ మేకింగ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇష్యూ షల్ నాట్ ఇష్యూ ఎనీ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ యూటిలైజ్ ఎనీ మీడియా ఎక్సెట్రా. ఎవరిని ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పబ్లిష్ చేయకూడదు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పబ్లిష్ చేయకూడదు. దట్ ఈస్ ద పాయింట్. సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పబ్లిష్ చేయకూడదు. అది ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫర్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పబ్లిష్ చేయకూడదు. అది. సో సబ్స్క్రిప్షన్ identified persons who are willing to subscribe shall apply in private placement offer and application along with the subscription money. ఎవరైతే విల్లింగ్ గా ఉన్న ఈ పాయింట్ కూడా మొత్తం డిస్కస్ చేసాం. ఎవరైతే విల్లింగ్ గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏంటి, మనీ ఎలా పే చేయాలి? క్యాష్ లో కాకుండా అదర్ మోడ్స్ లో పే చేయాలి. చెక్ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, అదర్ బ్యాంకింగ్ ఛానల్స్ కానీ అలా పే చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో అది సబ్స్క్రిప్షన్ మనీ అలా కూడా పే చేయొచ్చు. నెక్స్ట్, డిపాజిట్ ఆఫ్ అప్లికేషన్ మనీ. డిపాజిట్ ఆఫ్ అప్లికేషన్ మనీ
సో మనీ ఇస్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్ షెల్ బి కెప్ట్ ఇన్ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఏ షెడ్యూల్డ్ బ్యాంక్. అది మనీ ఇస్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్ సెపరేట్. ఇది చెప్పాం కదా మనం, ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా చూసాం కదా, ఆ మనీని యూటిలైజ్ చేసుకోకూడదు, సపరేట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి అని. ఆ మనీని యూటిలైజ్ చేసుకోకూడదు, సపరేట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని చెప్తున్నాం. ఓకే, సపరేట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ అప్లికేషన్ మనీ. Utilization of application money. Application money shall be utilized only for adjustment against allotment of securities or repayment of monies. అది అడ్జస్ట్ అలాట్ చేస్తే అలాట్మెంట్ కి అగైనెస్ట్ గా అడ్జస్ట్ చేయాలి, అలాట్ చేయకపోతే రీఫండ్ ఇవ్వాలి, అలాట్ చేయకపోతే రీఫండ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కంపెనీ షల్ అలాట్ సెక్యూరిటీస్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ మనీ. విత్ ఇన్ 60 days లో అలాట్ చేయాలి. కంపెనీ షల్ అలాట్ ఇట్ సెక్యూరిటీస్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనీ. అప్లికేషన్ మనీకి విత్ ఇన్ 60 days లో వాళ్ళు అలాట్ చేయాలి, లేకపోతే రీఫండ్ చేయాలి. అలాట్ చేయకపోతే ఏం చేయాలి, రీఫండ్ ఇవ్వాలి. విత్ ఇన్ అంటే ఇక్కడ 61 నుంచి 75 days లోపు రీఫండ్ ఇవ్వాలమ్మా. మీకు అప్లికేషన్ మనీ కలెక్ట్ చేసుకున్న తర్వాత 60 days టైం ఇస్తారు, ఆ టైం లోపు అలాట్ చేయాలి. ఒకవేళ అలాట్ చేయలేదా 61 నుంచి 75 దాకా, 61 నుంచి 75 దాకా, 61 నుంచి 75 దాకా ఈ టైం లోపు రీఫండ్ చేయాలి. 61 నుంచి 75 దాకా ఆ టైం లోపు రీఫండ్ చేయాలి. ఒకవేళ రీఫండ్ చేయలేదు అనుకోండి, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పే చేయాలంటే 61 నుంచి పే చేయాలి, 76 నుంచి కాదు. అర్థమైందమ్మా? 1 to 60 అలాట్మెంట్ టైం, 1 to 60 అలాట్మెంట్ టైం, 61 to 75 రీఫండ్ టైం. ఒకవేళ 75 days లోపు రీఫండ్ ఇవ్వలేదు అనుకోండి, ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కట్టాలంటే 75 days లోపు ఇవ్వకపోతే 76 day నుంచి ఇంట్రెస్ట్ కట్టడం కాదు, 61 days నుంచి ఇంట్రెస్ట్ కట్టాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఏమో అర్థమైందా ఇక్కడ? హలో సార్, 75 days లోపు కనుక రీఫండ్ చేయకపోతే 61 days నుంచి ఇంట్రెస్ట్ కట్టాలి, 76th day నుంచి కాదు. అక్కడ ఫ్రమ్ ద ఎక్స్పైరీ ఆఫ్ 60 days అని ఇచ్చారు. అది మీరు జాగ్రత్తగా ఉండాలి, అది మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్ లో ప్రాక్టికల్ క్వశ్చన్ కానీ ఎంసీక్యూ కానీ వచ్చినప్పుడు, ఇఫ్ ద కంపెనీ ఇస్ నాట్ ఏబుల్ టు అలాట్ ద సెక్యూరిటీస్ విత్ ఇన్ దట్ పీరియడ్, ఇట్ షల్ రీపే ద అప్లికేషన్ మనీ టు ద సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద 60 days. అది అక్కడ నుంచి 60 days లోపు మనం అప్లికేషన్ మనీ ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. So if the company fails to repay the application money with the foresaid period, it shall be liable to repay that money with interest at the rate of 12% per annum from the expiry of the 60th day. చెప్పాను కదా, ఎక్కడి నుంచి కట్టాలి? ఎక్స్పైరీ ఆఫ్ ద 60th day నుంచి ఇంట్రెస్ట్ కట్టాలి, 60th day నుంచి ఇంట్రెస్ట్ కట్టాలి, 12% per annum. ఓకే, ఇది కూడా ఎంసీక్యూ అమ్మ. 15 days 15% అడుగుతారు. 15% ఇంట్రెస్ట్, 12% 10% అలా అడుగుతారు. ఇంట్రెస్ట్ ఎంత అన్నది అడుగుతారు. 15% 10% 12% అన్నది ఇంట్రెస్ట్ అడుగుతారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్, రైట్. నెక్స్ట్ తర్వాత consequences of non-compliance. If a company makes an offer or accepts monies in contravention of section 42, then the company, its promoter and director shall be liable for a penalty. అది కామన్ పాయింట్, పెనాల్టీస్. ఓకే, ఇదమ్మా. ఇందులో మనం స్టెప్స్ లో రాయకుండా మిస్ చేసినవి ఏంటి? బేసిక్ గా ఈ పాయింట్ ఏంటి? ఈ పాయింట్ అమ్మా ఇంపార్టెంట్. మీకు ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చేది, మిగతా డిస్కస్ చేసాం, బట్ బేసికల్ గా ఈ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇది పాత ఆఫర్ పెండింగ్ ఉండగా కొత్త ఆఫర్ స్టార్ట్ చేయకూడదు. 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 అది ఒకటి. నెక్స్ట్ 200 members కన్నా ఎక్కువ ఇస్తే అది పబ్లిక్ ఆఫర్ అవుతుంది. 200 members కన్నా ఎక్కువ ఇస్తే అది పబ్లిక్ ఆఫర్ అవుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ప్రైవేట్, ఇది షల్ నాట్ క్యారీ రీఇనిషియేషన్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇదొక పాయింట్ ఇది. సో అప్పుడు మనం పాయింట్ స్టెప్స్ లో డిస్కస్ చేయని పాయింట్స్ అన్ని ఇవి. నెక్స్ట్ డిస్పాచ్ ఆఫ్ ఆఫర్ లెటర్ కూడా ఇది కూడా రాశాను కదమ్మా స్టెప్స్ లోనే. మీకు ఎలా ఇవ్వాలి? పోస్ట్ లో అన్నా ఇవ్వచ్చు, ఈమెయిల్ లో అయినా ఇవ్వచ్చు, రికార్డ్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లో ఇవ్వాలి. ఏమో ఎస్ఆర్ నో? ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. హలో ఓకే, సో ఇదో పాయింట్ ఇది, డిస్పాచ్ ఆఫ్ ఆఫర్ లెటర్ ఇది. నెక్స్ట్ ఎవరి నేమ్ అయితే రాసామో అప్లికేషన్ ఫామ్ మీద వాళ్ళే అప్లై చేయాలి, ఇంకెవరు అప్లై చేయకూడదు. ఎవరి నేమ్ అయితే రాసామో అప్లికేషన్ ఫామ్ మీద వాళ్ళే అప్లై చేయాలి, ఇంకెవరు అప్లై చేయకూడదు. దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ ది షేర్ హోల్డర్స్ అప్రూవల్. ఇది స్పెషల్ రిజల్యూషన్ కూడా రాసాను కదమ్మా. షేర్స్ కి అయితే ఎవ్రీ ఆఫర్ లో స్పెషల్ రిజల్యూషన్ ఉండాలి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి అయితే ఇయర్ కి ఒకసారి సరిపోతుందని. ఇదంతా స్టెప్స్ లో రాసేసాను నేను ఆల్రెడీ. ఏమా ఎస్ఆర్ నో? స్టెప్స్ లో మిస్ ఇక్కడ చూడండి. అంటే ఒక్కొక్కరు 20,000 వర్త్ షేర్స్ పర్చేస్ చేయాలి. మినిమం 20,000 వర్త్ షేర్స్ పర్చేస్ చేయాలి. ఒక్కొక్కరు మినిమం 20,000 వర్త్ షేర్స్ పర్చేస్ చేయాలి.
ఈ మినిమం 20,000 వర్త్ షేర్స్ పర్చేస్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ అంటే ఇక్కడ డిఈ ఉంది కదమ్మా, డిఈ ఉంది కదా, ఈ డిఈ ఈ రెండు కండిషన్స్ అప్లికబుల్ కావు. ఈ డిఈ రెండు కండిషన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కండిషన్స్ అప్లికబుల్ కావు. ఈ రెండు కండిషన్స్ అప్లికబుల్ కావు. డిఈ ఈ రెండు కండిషన్స్ అప్లికబుల్ కావు. ఎవరికి అప్లికబుల్ కావంటే వీళ్ళకి అప్లికబుల్ కావు. ఎవరికి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి వీళ్ళకు ఆ రెండు రిక్వైర్మెంట్స్ ఏ రిక్వైర్మెంట్స్ అప్లికబుల్ కావమ్మా? 200 మినిమం 200 మెంబర్స్ ఆఫర్ ఇవ్వాలి. సారీ, మాక్సిమం 200 మినిమం ఇన్వెస్ట్మెంట్. అర్థమైందమ్మా? మాక్సిమం 200 మెంబర్స్ కి ఇవ్వాలి. ఒక్కొక్కరు మినిమం 20,000 పర్చేస్ చేయాలి. ఈ రెండు కండిషన్స్ అప్లికబుల్ కావు. ఎవరికి అప్లికబుల్ కావు? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి. ఈ రెండు కంపెనీస్ కి అప్లికబుల్ కావు. కండిషన్ ఏంటి అంటే వాళ్ళకి అప్లికబుల్ కాకుండా వాళ్ళు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయితే ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. అది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అయితే ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఓకే అదమ్మా. So the value of offer or invitation made to each person shall not be less than 20,000 of face value of the securities. Adi, that is the point. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ చూసుకోండి. ఏ కండిషన్స్ ఎవరికి అప్లికబుల్ కావు, అప్లికబుల్ కావకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఏ కండిషన్స్ అమ్మా? మాక్సిమం 200 మెంబర్స్ కి ఆఫర్ ఇవ్వాలి, మినిమం 20,000 ఇన్వెస్ట్ చేయాలి. ఆ కండిషన్స్ అప్లికబుల్ కావు. ఎవరికి అప్లికబుల్ కావు? ఎన్బిఎఫ్సిస్ కి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి, వాళ్ళిద్దరికి అప్లికబుల్ కావు. ఏం చేయాలి? అప్లికబుల్ కాకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఎన్బిఎఫ్సిస్ అయితే ఆర్బీఐకి అప్లై చేయాలి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే ఎన్హెచ్బికి అప్లై చేయాలి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అప్లై చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఎన్హెచ్బి అయితే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కి అప్లై చేయాలి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కి అప్లోడ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ మనీ ఇది ఆల్రెడీ చూసాం. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచే రావాలి. ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ వచ్చింది అనేది కంపెనీ రికార్డ్ చేసుకోవాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ రావాలి. ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు సపరేట్ గా రికార్డ్ లో రాసుకోవాలి. ఏ బ్యాంక్ నుంచి మనీ వచ్చిందని వాళ్ళు సపరేట్ గా రికార్డ్ లో రాసుకోవాలి. ఏ బ్యాంక్ నుంచి మనీ వచ్చిందని చెప్పి వాళ్ళు సపరేట్ గా రికార్డ్ లో రాసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సో అది ఇదంతా ఇంకా మిగతా అంతా డిస్కస్ చేసామమ్మా. ఫామ్ నెంబర్ పిఏఎస్ లో ఉండాలి, ఆర్ఓసికి, సెబీకి ఫైల్ చేయాలి, ఎవ్రీథింగ్. సో అంతే. ఇందులో ఇప్పుడు మనం సెకండ్ దాంట్లో మీరు చూసింది ఏంటంటే బేసికల్ గా ఇది ఒకటి చూసుకోవాలి, షేర్ హోల్డర్స్ అప్రూవల్. మీకు ఇందులో ఈ షేర్ హోల్డర్స్ అప్రూవల్ అనే పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, బాగా చదువుకోండి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏమన్నా ఈ పాయింట్ బేస్ చేసుకుని ప్రాక్టికల్ క్వశ్చన్స్ రావచ్చు. రిమైనింగ్ ఆర్ జనరల్ పాయింట్స్, జస్ట్ ఫోకస్ ఆన్ దట్. ఓకేమా, that's it. But tomorrow we'll start the share capital chapter. Okay, sorry for the delay. Bite kellan actually. Okay, sorry ma, tomorrow we'll start at the same at 2:30. Okay, okay ma, okay sir. Okay, bye sir. Bye. Thank you sir. Thank you sir.